నిలబడదాం. ఒకరి వెనకాల ఒకరు, ఒకరి పక్కన ఒకరు, ఒకరి వెనకాల ఒకరు, ఒకరి పక్కన ఒకరు. కుర్చీలు ఖాళీ లేకపోతే ఎదురు కూర్చోండి. ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేరా? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఈ లోకమును ప్రేమించి తన యొక్క అద్వితీయ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు వెలుగుగా పంపెను. ఆయన వచ్చి చీకటిలో మరణములో ఉన్నవారిని వెలుగులోనికి జీవములోనికి నడిపించెను. మేము ఆయన వెలుగునకు జీవమునకు సాక్షులము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు. రారె కొల్లా పోయులారా రక్షకుండు దయించినాడు. రారె కొల్లా పోయులారా తక్షణమున పోయి మనని వీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత. గగనము నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత. తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. వర్తమానం చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు.
స్థలములలోన దేవునికి మహిమా 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 సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా 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 ఆయనకు ఇష్టులైన మనుషులకు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక భూమి మీద సమాధానం కలుగునుగాక హల్లెలూయా 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 హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ క్రీస్తునాడు పుట్టను హల్లెలూయా మనలో పుట్టను హల్లెలూయా మన కొరకు పుట్టను హల్లెలూయా క్రీస్తు రాజుకి జై. రాజుల రాజుకి జై. ప్రభువుల ప్రభువుకి జై సువార్త రాజుల అమ్మకి సువార్త ఏంటంటే ఆ? మీకు అందరికి అర్థం అయిపోయి ఉంటుంది వచ్చే క్రిస్మస్కే ఖాళీ వీడి నవ్వండి వచ్చి క్రిస్మస్కి ఎవరుంటారా చెప్పేశారు కోడలు కోడలు అయితే ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే మొన్న ఒక వివాహం చేశాం ఫిబ్రవరిలో వివాహం చేశాం మళ్ళీ ఫిబ్రవరి రాకుండా పిల్లలు వచ్చేసింది అంచేత ఒకవేళ జనవరిలో పెళ్ళి అయిపోతే క్రిస్మస్కి పొట్టోడు పుట్టదు మొత్తం ముగ్గురు ఉంటారేమో దేవుడు అన్నాడు నువ్వు ఉచ్చరించు నేను చేస్తాను అన్నాడు కాబట్టి మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మొన్న అయిపోవాలి కొద్దిలో తప్పింది అది కూడా దేవుడు చిత్తం అలాగే వీళ్ళిద్దరికి పేర్లు నేను సువార్తను బట్టి పెట్టాను వీళ్ళిద్దరి పేర్లు కూడా మనం సువార్త ప్రారంభించే దినాల్లో పెట్టాను సువార్తరాజు సువార్తరాణి కాబట్టి వీళ్ళిద్దరి పేర్లలో మన సువార్త ఉంది కాబట్టి వారికి ఆశీర్వాదం ఉంది దాంట్లో ఏ విధమైన సందేహం లేదు దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనుడు నోటంట పలికింది ఏది కూడా వ్యర్థం కాదు అయితే నేను పలికిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలని ఉంది బైబిల్లో నేను చెప్పాను కదా ఏదైనా ఒక వాగ్దానం నేను చెప్తే దాన్ని మీరు పట్టేసుకోవాలి గట్టిగా ప్రభువా అది నీ మాట అయితే మాకు జరగాలి అది నీ మాట అయితే జరగాలి దేవుడే అన్నాడు సేవకుడు మాట్లాడింది నా మాట అయితే జరుగుతుంది అన్నాడు కాబట్టి లేనిపోని మాటలు మనం మాట్లాడుకోము దేవుని మాటలే మాట్లాడతాము శుభము సమాధానమే సేవకుడు నోటి వెంబడి వస్తుంది ఒకవేళ గద్దింపు వచ్చినా అది మళ్ళీ సమాధానానికే దారి తీస్తుంది కాబట్టి గద్దింపు కూడా అది దేవుని యొక్క ఆశీర్వాదమని మనం గమనించాలి రాత్రి మనం లోకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనం దాకా చదువుకున్నాం దేవుడు ఇందాక మళ్ళీ దాని కంటిన్యూషన్ అంటే నేను ప్రతిరోజు సాయంత్రం ఏం చెప్పాలి అని ప్రార్థించినప్పుడు బయలుపరుస్తారు కంటిన్యూషన్ అంటే 15వ వచనము నుండి మనము 20వ వచనం వరకు ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం లోకాసువార్త 2:15 వచనము నుండి ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు
జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నిటి తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఆ రోజుని దేవుని దూత యేసుప్రభు పుట్టాడని ఎవరికి తెలియజేశాడు? ఆ గొర్రెల కాపరులు, గొర్రెల కాపరులకు తెలియచేశాడు. ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈ గొర్రెల కాపరులకు తెలియచేసినటువంటి దేవుడే, మర్చిపోకండి, గొర్రెల కాపరులకు తెలియచేసిన దేవుడే నీకు నాకు తెలియచేశాడు. హల్లెలూయా. చూసారా, నీకు నాకు యేసుప్రభు గురించి చెప్పింది దేవుడే, లేకపోతే నాకు తెలీదు, నీకు తెలియదు. 99 వరకు నాకు తెలియదు. మరి ఎక్కడో బెంగళూరులో ఉంటే దేవుని దూత వచ్చి నాతో చెప్పాడు, నీకు వెలుగు వచ్చింది లేగు అని. దేవుడు చెప్పకుండా ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, గొర్రెల కాపరులు ఏం చేశారో అది మనం చేయాలి. గొర్రెల కాపరులు ఏం చేశారో అది మనం చేయాలి. చేస్తున్నామా అని మనం ఈ రాత్రి పరీక్షించుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ సువార్తరాణి రాజు వాళ్ళ కుటుంబం సంవత్సరాల తరబడి బలంగా ప్రభువులో ఉన్నారు. గద్దింపులు వచ్చినాయి, అన్ని గద్దించాం, ఎన్ని చేసినా మానకుండా అలాగే వదలకుండా బలంగా ప్రభువులో ఉన్నారు. బలంగా ప్రభువులో ఉండటమే గొర్రెల కాపరులు చేసిన పని. గొర్రెల కాపరులు వారు గొర్రెల మందలను విడిచి వచ్చారు. మర్చిపోకండి, వారు మందలను విడిచి వచ్చారు. ఇదే మాట దావీదుతోటి దావీదు అన్నదమ్ములు అంటారు, ఏరా యుద్ధం చూడటానికి వచ్చావా? గొర్రెల మందల్ని వదిలేసి వచ్చావా? ఎందుకు వచ్చావరా నువ్వు అని దావీదుని అన్నదమ్ములు గద్దిస్తారు. ఆ గొర్రెల్ని ఏం చేసావురా? ఎందుకు వచ్చావరా? నీ బుద్ధి మాకు తెలుసు, యుద్ధం చూడటానికి వచ్చావా నువ్వు అని దావీదుని గద్దిస్తారు. దావీదు ఏమంటాడో తెలుసా? దావీదు ఏమంటాడో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నారు మీరు, ఆ గొలియాతుని గెలవలేకపోయారు, నేను యుద్ధం చేస్తాను, యుద్ధము యెహోవాది అన్నాడు. హల్లెలూయా. దావీదు తర్వాత రాజు అయ్యాడు గొర్రెల కాపరి. వింటున్నారా? గొర్రెల కాపరి రాజు అయ్యాడు. గొర్రెలను విడిచి దేవుని పక్షముగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ రోజున మనము ఏది వదలం, దేవుడు కావాలి. ఏది వదలం, అన్నీ కావాలి, దేవుడు కావాలి. అలా దొరకడు, అలా దొరకడు. పాటేమో, పాట ఏంటి? నీవుంటే చాలు నాకేమీ వద్దు. లోపలేమో నువ్వు ఉంటే ఉన్నావు కానీ అన్నీ కావాలి. మీరు హృదయాలు మార్చుకునే వరకు ఆశీర్వాదాలు రావు. నేను రోజు అదే చెప్తాను మీకు. సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాలి. గొర్రెల కాపరులు గొర్రెలను విడిచిపెట్టారు. వింటున్నారా? దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు సమస్తమును విడిచిపెట్టకుంటే ఎవరు నా వారు కానేరరు. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపరులు గొర్రెలను విడిచిపెట్టి మరి గొర్రెలు ఏమైపోయినాయి అంటారు? గొర్రెలు ఏమైపోయినాయి చెప్పాలి, మీరు చెప్పాలి.
తెలీదా రమ్మ వచ్చే పాప జాగ్రత్తగా రా. రే ఆ బ్యాగ్ తీ. మొత్తం బిస్కెట్ ప్యాకెట్లు తొక్కలు అన్నీ అక్కడే. జాగ్రత్త. కాబట్టి స్వాతి గారు నా వంక చూడండి. కాబట్టి ఈ యొక్క గొర్రెల మందను దేవుడు కాస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నువ్వు విడిచిపెట్టిన దాన్ని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను కొద్ది రోజుల్లో ఎక్కడికైనా వేరే ప్రాంతానికి సేవకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. అప్పుడు నా భార్యని పిల్లల్ని ఆయన చూసుకుంటాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు సమస్తాన్ని విడిచిపెడితే మీకు కావాల్సినవి నేను చూసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎప్పుడు మనం చూసుకోవటమే ఇష్టం, ఎవరైనా చూడటం ఇష్టం ఉండదు. అంటే దేవుడు చూడటం కూడా ఇష్టం ఉండదు. మా ఆయనకి నేనే వండి పెట్టాలండి పప్పుసారు అంటే మా ఆయనకి ఎంత ఇష్టమో. నువ్వు పప్పుసారు కోసం దేవుణ్ణి వదిలేస్తావు, చేప ముక్కల కోసం దేవుణ్ణి వదిలేస్తావు. ఈడంటాడు, మా ఆవిడ చేప ముక్క వండకపోతే నా నోట్లో దిగదండి. ఎందుకు దిగదు? పట్టకారు ఒకటి పెట్టి దింపితే అది దిగుతుంది. బుద్ధి జ్ఞానం ఉండదండి. దేవుడు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు పిలిస్తే ఏం చేయాలి? పరుగు పెట్టాలి. అసలు దేవుడు పిలవటమే ధన్యత. హల్లెలూయా చెప్పండి. అసలు దేవుడు పిలవటమే ధన్యత. ఎంతమంది ఉన్నారండి ఏడ దగ్గరికి పంపాడేంటి దూతని? అసలు అంత లక్షల మంది ఉంటే ఇక్కడ పంపాడు. అన్ని లక్షల మంది ఉంటే జ్ఞానులకి నక్షత్రం చూపించాడు. ఏంటంటారు? ఇన్ని లక్షల కోట్ల మందిలో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పాడమ్మ తల్లి. ఏం పాట చెప్పు. ధన్యము, తెలిసిపోయింది. ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఎవరి అతిక్రమములు పరిహరించబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. శ్రమల యందు నిలిచి పాడుచున్న వారును, శత్రు బాణములెల్లా చెదరగొట్టు వారును. శ్రమల యందు నిలిచి పాడుచున్న వారును, శత్రు బాణములెల్లా చెదరగొట్టు వారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. హల్లెలూయా. చూసారా? ఇంతకీ ఒక
ప్రాముఖ్యమైన కారణం చెప్పనా మీకు అందరికీ? జాగ్రత్తగా వినండి. యేసయ్య కంటే విలువైంది ఏదో అనుకుని సర్వం నష్టపోతున్నాం. మళ్ళీ చెప్పనా? యేసయ్య కన్నా విలువైనది ఈ లోకంలో ఇంకొకటి డబ్బు అవనాయి, మేడలు అవనాయి, ఆస్తులు అవనాయి, అందం అవనాయి, కిరీటాలు అవనాయి, బంగారం అవనాయి, పొలాలు అవనాయి, పిల్లలు అవనాయి. అందుకే ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే, నాకు యేసు దొరికాడు అంటే నా అంత ధన్యుడు ఈ లోకంలో ఇంకొకరు లేరు. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? కానీ యేసు దొరికినా కూడా ఆ ముఖంలో ఏ విధమైన సంతోషము లేదు. యేసును కలిగి ఉన్నవారు ఎంత సంతోషంగా ఉండాలి. మరి ఎందుకు మీకు సంతోషము లేదు అంటే, యేసు కంటే కూడా ఈ సంతోషంగా లేని ముఖాల గురించి చెప్తున్నాను. యేసు కంటే కూడా వీళ్ళకి ఏదో కావాలి, ఏదో కావాలి. అదేదో ఎవరన్నా లేచి చెప్పండి. ముఖాలు అదో రకంగా పెట్టుకున్న వాళ్ళు లేచి, మాకు యేసు ఉన్నా కూడా ఇంకోటి ఏదో కావాలి. ఏంటది? యేసున్నా కూడా కావాల్సింది ఏంటి? ఏమి పాట ఏం పాడతారు? అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే. పాటలేనా మనం పాడేది కదా? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. మరీ దగ్గర ఏముంది? డబ్బు ఉందా? బిల్డింగులు ఉన్నాయా? ఒక ఉయ్యాలు ఉందా? సరైన బట్టలు ఉన్నాయా? ఏముంది మరీ దగ్గర? లోక రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి నేను యేసు యందు ఆనందింతును. చాలామంది ఇశ్రాయేలు గారి దగ్గర ఏదో ఉంది ఆనందానికి కారణం అని పాస్టర్లు, విశ్వాసులు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. నా దగ్గర ఉన్నది యేసు. హల్లెలూయా. అదే నా ఆనందానికి కారణం, నా ఉత్సాహానికి కారణం, నా బలానికి కారణం, నా సంతోషానికి కారణం. కాబట్టి కనీసం ఈ రోజునైనా పౌలు ఏం చెప్పాడు? సువార్తరాని చెప్పు. క్రీస్తును సంపాదించుకొని సమస్తమును పెంట కుప్పగా. మరి యేసును సంపాదించుకున్న మొఖాలేనయ్యి. ఆ ముఖం చూడు ఎలా పెట్టిందో. అలా పెట్టివే ముఖం. నా ముఖం ఎంత అంటావా? నిన్నే దయాకరు బామ్మరిది పెళ్ళం. ఇప్పుడు ముఖం ఎందుకు అలా పెట్టావు? ఆ వెనకాల ఉంది ఇంకొక ఆవిడ ముఖం చూడు ఎలా పెట్టిందో. ఎందుకు పెట్టావు అలాగా? ఆవిడ అంటుంది, నా బాధలు మీకు ఏం తెలుస్తాయి అంటుంది కదా. మా ఆయన దుబాయ్లో. మీ ఆయన దుబాయ్లో ఉన్నాడా? అవునా? మరి మన ప్రభు మీ ఆయన కంటే ఎక్కువ కదా? నోరుతారు ఎక్కువేనా? మరి పాట, యేసు ఉంటే చాలు నీకున్న బాధలన్నీ తొలగిపోతా. ఎవరికై? ఆడకై. ఈ పాట పాడి ఆవిడ ఆడ గురించి పాడుతుందన్నమాట కదా. ఈరోజు యేసును సంపాదించుకున్నామని ఎలుగెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. నాతో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. యేసు వార్తలు అన్నాళ్ళమ్మ. నేను సరిగ్గా కాదు మోకరిందాం అనుకునేటప్పుడు ఎవండో ఎంత ఏంటన్నా కరెంటు పోయింది. ఇది ఎలాగ లైన్ మీదనా ఏంటి, లేకపోతే ఇంజనీర్నా? కానీ ఆవిడ చెప్పింది కరెక్టే. వెంటనే ప్రార్థన చేస్తాను, మరి వచ్చింది కరెంటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా ఏం కొమ్ములుగుందో. కాబట్టి యేసు ఉంటే ఏదైనా సాధ్యమే.
క్రీస్తును సంపాదించుకుని ఆ మరి దగ్గర ఒక్కసారి మీరు బైబిల్లో ఎందుకు వెళ్ళరు లోపలికి? ఇల్లు లేదు మహాతల్లికి, ఒక చీర లేదు, క్రిస్మస్కి చీరలు లేవని ఏక గొడవే. ఆవిడికి చీర లేదు, మంచి చీర లేదు, తినటానికి తిండి లేదు. మొన్న హాస్పిటల్కి బయలుదేరతా ఎన్ని బట్టలు ఇచ్చేసింది ఒక అమ్మాయికి. ఈవిడికి పాత బట్టలన్నీ బ్యాగుల్లో పెట్టి ఇచ్చేసింది. ఈవిడి పిల్లకి చూడటానికి. ఆవిడికి ఒక గుడ్డ కూడా లేదు పిల్లోడికి చూడటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తే అన్నిటికన్నా గొప్పవాడైన యేసు మరియలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గ్రహింతావో అప్పుడే నీ జీవితం మధురంగా మారిపోతుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. పేతురికి ఎంత సంతోషమో యేసయ్య పక్కన ఉన్నాడని, డబ్బులు లేవు పేతురు దగ్గర. పౌలుకి ఎంత సంతోషమో యేసయ్య ఉన్నాడని, డబ్బులు లేవు పౌలు దగ్గర. వీళ్ళ పాస్టర్లకి ఎంతంత డబ్బులు ఉన్నాయో ఒక్కొక్కళ్ళు. మొన్న ఒక ఆయన 80 లక్షలు కారు కొన్నాడు అంట, 2 కోట్లు అంట, 3 కోట్లు అంట, 4 కోట్లు అంట. ఆయన మోకాల్లో సంతోషం. యేసులేడు, ₹1 కారు ఉందంతే. యేసులేడు అక్కడ. వింటున్నారా? యేసు కన్నా సంతోషమైనది లోకములో ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు నిద్రించిన తర్వాత చూడవలసింది ఆయన్నే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఆయన దగ్గరికే. ఒక గొప్ప ధనవంతుడు చనిపోయాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత యేసయ్య సింహాసనం మీద ఉంటాడు. ఇదేంటి నువ్వు ఉన్నవేంటి ఇక్కడ అంటాడు పిచ్చోడు. నువ్వు ఉన్నవేంటి ఇక్కడ అంటాడు. అప్పుడు అంటాడు, కింద చెప్పలేదా ఇశ్రాయేల్ అనే పాస్టర్ నీకు కింద చెప్పలేదా అంటాడు. చెప్పాడు, నేను నమ్మలేదు. నేనే సార్వభౌముడను. హల్లెలూయా. నేనే తీర్పు తీర్చువాడను, నేనే నరకానికి పంపేవాడిని, నేనే పరలోకానికి పంపేవాడిని. కాబట్టి ఈరోజు నుంచి ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నిజంగా పాడండి, నిజంగా పాడండి. యేసు ఉంటే చాలు కలుగునయ్యా, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. భక్తితో ప్రార్థిస్తే ముక్తినిచ్చేవాడు, తొలగిపోతాయి. పెట్టొద్దు పరుల సొమ్ము ముట్టొద్దు, నీతి విడిచిపెట్టొద్దు, పరుల సొమ్ము ముట్టొద్దు. కష్టమైన నష్టమైన వెనుక తిరిగి చూడొద్దు. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. శోధన వేదన దరికి రావులే, యేసులో ఉందిరే నిత్య జీవమే. పరలోకం ఎంతో ఆనందం, నువ్వు పొందాలంటే పాపం విడిచిపెట్టాలి. నిత్య జీవం యేసే మోక్ష మార్గం, నీకు కావాలంటే అడిగి పొందుకోవాలి. లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి రావాలి. నిన్ను వలె నీ ఎదుటి మనిషిని ప్రేమించాలి. నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు ఉంటే చాలునయ్యా ఎంతో ఆనందం. దేవుని స్తోత్రం. యేసు ఉన్నాడని మన దగ్గర అందరికీ తెలిసిపోవాలి. రోజు రాలింగ్ నుంచి పాస్టర్ గారు వచ్చారు, కింద కూర్చున్నారు. పైనుంచి పాట పాడుకుంటా మెట్ల మీద టక్ 2 నిమిషాల కిందకి దిగి వచ్చేసాను. ఇలా చూస్తున్నాడు ఆయన. ఇలా చూసి కారు ఎక్కించిన తర్వాత మనసులోనే గుంపులు పడిపోతున్నాడు. కారు ఎక్కాక అంటున్నాడు, ఏమండి మీకు ఏదైనా డబ్బులు వచ్చినాయా ఎలా అంటున్నాడు.
మరి మీరు అంత షారుగా మేడ మీద నుంచి దిగుతున్నారేంటో అన్నాడు. యేసు వచ్చాడండి అన్నాను. ఆహా, మాకు రాలేదేంటి? మరి నీకు ఏడుపు మొహం ఎందుకు? నీకు ఏడుపు మొహం ఎందుకు? మరి ఆనందం యేసు ఉంటే ఎలా ఉండాలి? మరి ఏడుపు మొహం ఎందుకు? పొద్దున్నుంచి పనిలోకి వెళ్తున్నాను, మధ్యాహ్నం దాకా పని చేస్తున్నాను, 3 నుంచి 5 దాకా ఖాళీగా ఉంటున్నాను. అప్పుడు కూడా ఏదన్నా కొంప దొరికితే బాగుండు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. కొన్ని ఏడుపు తగలయ్యాని. ఇదేమి ఏడుపులండి? అసలు సంతృప్తి ఎప్పుడు వస్తుందండి? ఏం చేద్దామని? నేను విమర్శించున్నాను అనుకుంటున్నారా? విమర్శించట్లేదు, సంతోషపడుతూ నేర్చుకోండి అని బోధిస్తున్నాను. హల్లెలూయా. దేంతో? కలిగి ఉన్న దానితో. దేంతో చెప్పాలి? చెప్పండి. ఏది ఉంటే దాంతో చెప్పండి. చెందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు కలిగి ఉన్న దాంతో హ్యాపీగా ఉన్నాను అన్నవారు చేయొద్దండి. చూసారా? ఇప్పుడు ఏం కలిగి ఉన్నాను? యేసుని కలిగి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి. మీరు ఎవరినైనా ఏడిపించాలంటే మీరు సంతోషంగా ఉండాలి. అర్థమైంది మీకు? మీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ ఏడ్చేయాలంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏడ్చేస్తారు, ఏడ్ని కదా అప్పుడు అడుగుతారు వాళ్ళు, మీరు సంతోషంగా ఎందుకున్నారని. యేసు ప్రభు వల్ల అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వల్ల నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా వినాలి నా మాట, దూతలు వెళ్ళిపోయాక, శివ గారు చెప్పండి, దూతలు వెళ్ళిపోయాక గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళాలి? గొర్రెల దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతేనా? అసలు ఈ ఇశ్రాయేలు అనేవాడు వెళ్ళిపోయాక గబుక్కుని వెళ్ళిపోతాం కదా. మరి గొర్రెల కాపరులు గొర్రెల దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు ఏం చేశారండి? జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియచేయించాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు మన దగ్గరికి పంపించాడంటే మనం గొర్రెల దగ్గరికి వెళ్ళకూడదు. జాగ్రత్త. మనము దేవుడి కొరకు జీవించడం అనేది అలవాటుగా మారిపోవాలి మనకి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, మీరు కొత్తపాడు నుంచి, తణుకు నుంచి, అనేక రాలింగి ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీకు తెలుసు కదా, మీకు ఈరోజు జరిగే మీటింగుల్లో మీ హృదయం ఎంత ఆనందంగా ఉందో చూడండి. హల్లెలూయా. మళ్ళీ బోసిపోయినట్టు ఉంటుంది 1వ తారీఖు నుంచి, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది మనకి. దేవుళ్ళో ఉండే ఆనందం అది. కాబట్టి వీళ్ళు మనకు దేవుడు దూతను పంపినప్పుడు, పొద్దున చెప్పాను కదా, నమ్మకము. చూసారా? మనల్ని నమ్మి దేవుడు మనకి యేసు గురించి చెప్పాడు. చెప్పు. నిన్ను నమ్మి నీకు దేవుడు యేసు గురించి చెప్పాడు. నువ్వేం చేయాలి? యేసును చూడాలి, యేసుని ప్రకటించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? యేసుని చూడాలి, యేసుని ప్రకటించాలి కదా. వీళ్ళు చేసిన పని చూడండి. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆవిడ ప్రమోషన్ కాల్స్ రాకుండా చేయాలంటే ఏం చేయాలో చూడు. అత్తమానం వచ్చేస్తున్నాయి పనికి మాలిన ఫోన్. ఓకే, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ కొండట్టుకుని నీళ్ళు కోసం వచ్చింది.
ఆ కొండ పక్కన పెట్టి యేసుప్రభుతో మాట్లాడటం మొదలెట్టింది. యేసుప్రభుతో మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏం మర్చిపోయింది? కొండ మర్చిపోయింది. వింటున్నారా గట్టిగా? దేవుని స్తోత్రం. ఏం మర్చిపోయింది? అసలు మనం మర్చిపోతాం అనేది జరగదు కదా. ఒకవేళ పాస్టర్ నేను ఓ రోజుని నేను పైన కూర్చున్నాను బలిపీఠం మీద. ఒక ఆవిడ ఏదో చిన్న ఏదో గిన్నెలో పట్టుకొచ్చి అక్కడ పెట్టింది, పాస్టర్ గారికి ఇవ్వండి ఉంది. సరే అయిపోయింది, నేను కింద కూర్చున్నాను, భోజనాలు జరుగుతున్నాయి. ఆవిడ అలా తచ్చాడుతుంది. ఈ అమ్మాయి ఏంటి తచ్చాడుతున్నా? గిన్నె కోసం. ఆ గిన్నె మర్చిపోలేదు నువ్వు? అయ్యి బాబు గిన్నె మర్చిపోను. ఆవిడేం మర్చిపోయింది చెప్పాలి? కొండను మర్చిపోయింది యేసుప్రభు మాటలు. కాబట్టి అక్కడ పాటలు కూడా వద్దులే. ఆ కుండను అచ్చటే వదిలి ఆయన కొరకై నేనొచ్చానే, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. యేసయ్యని చూసి ఏం మర్చిపోయింది? అసలు మనం ఏది మర్చిపోం యేసుని తప్ప. అంతేనా మహిమ? నీ చిన్నదాన్ని మాత్రం ఎక్కడుందో ఎలాగలా. మన స్వాతి గారు ఆడిక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో కదా. ఆయన దేవుడు చూసుకుంటాడు అనుకోవద్దు. ఇప్పుడు చూడండి, వీళ్ళ మంద గొడవే లేదండి వీళ్ళకి. ఇదే ఇక్కడ మన వాక్యం చూపిస్తున్నాడు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. ఎవరెవరిని చూశారండి వాళ్ళు? మరియను, యోసేపును, శిశువును. వింటున్నారా? మరియను, యోసేపును, శిశువును చూశారు. అప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? ఓహో, దేవుని దూతలు చెప్పింది నిజమే, ఇదిగో యేసు. హల్లెలూయా చెప్పండి. అలాగే నక్షత్రం ద్వారా వాళ్ళు యేసును చూసి, అవును నక్షత్రం చూసి అత్యానందభరితులై, అక్కడ రాయబడి ఉంది పరమానందభరితులై. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఏ ఇశ్రాయేలు లేకపోతే ఎవరో ఒకడు మీకు యేసు గురించి చెప్పారు. మీరు యేసును చూశారా? మీరు యేసును చూశారా? యేసును చూశాక మీ హృదయానికి ఆనందం కలిగిందా? యేసును చూశారా? జాగ్రత్తగా వినండి. సుందర్ సింగ్ గారు, నాకు దేవుడెవరో కావాలని ఎంతో మందిని అడిగాడు. నేను కూడా చాలామందిని అడిగేవాడిని దేవుడి గురించి. మా ఒక ఆవిడ ఉంది ఇక్కడ, ఆవిడ పేరు వద్దులే కానీ, దేవుడు అంటే అబ్బాయి ఆవిడ చెప్పింది బ్రహ్మ పదార్థం అంది. అంటే అన్నాను ఒక పెద్ద ముద్ద. ఆ పెద్ద ముద్ద అదేంటి మరి? అంతే, ఆ ముద్దలోంచి అన్నీ వచ్చినాయి. అది ఏం ముద్ద అన్నాను. అది ఏం ముద్ద తర్వాత చెప్తున్నా. అసలు ఆవిడకి ఏం తెలియదు. కాబట్టి దేవుడు అంటే ఎవరు అని మొదలుపెట్టాడండి సుందర్ సింగ్ గారు. ఏడుపు, గొడవ, అన్నం తిండు, అందరినీ అడుగుతాడు, గురువులను అడుగుతాడు, వాళ్ళని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు. చివరికి ఒక రోజున దేవుడు అనేవాడు కనబడకపోతే చచ్చిపోతాను అన్నాడు. అంత తృష్ణ ఉండాలి మనకి. ఆ రాత్రి తెల్లవాళ్ళు ఏడుతో కూర్చున్నాడు, నాకు దేవుడు కావాలి. తెల్లవారుజామున కిటికీలోంచి, ఇప్పుడు మొన్న ఆ సుందర్ సింగ్ గారి ఇల్లు కిటికీ కూడా మొన్న తీసి చూపించారు, వీడియోలో చూపించారు. అక్కడ ఒక ఆయన ఇల్లు అన్నీ చూపించాడు వీడియో ద్వారా. ఆ కిటికీలో నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి. ఆ కిటికీలోంచి సూర్యకిరణాలు వచ్చేస్తుంటే తెల్లవారిపోయింది అనుకుంటున్నాడు సుందర్ సింగ్ గారు. భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఆ కిరణాలు చూస్తున్నాడు. ఆ కిరణాల నుంచి సిలువను మోసుకుంటూ యేసు వస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఇదేంటి, నువ్వు వస్తున్నావేంటి అని అంటున్నాడు. నువ్వు వస్తున్నావేంటి అని సుందర్ సింగ్ అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాయనా సుందర్ సింగ్, నువ్వు ఎవరిని అడిగావు?
ఎవరిని అడిగావు అన్నాడు. ఈ సృష్టిని చేసిన వాడు, ఈ భూమిని ఆకాశమును చేసిన వాడు ఎవరని అడిగాను. ఈ సృష్టిని భూమిని ఆకాశము చేసిన వాడు నేను కాకపోతే ఇంకా ఎవడొస్తాడు నీకు కనబడతాను కన్నాడు గట్టిగా. హల్లెలూయా. అంతే, దర్శనం అయిపోయింది. తీర చూస్తే 3 అయింది టైం. బైబిల్ పట్టుకున్నాడు. ఆయన జీవితమే దేవుడికి అంకితం చేశాడు. హల్లెలూయా చెప్పండి. మనకి ఎన్ని గొడవలు. నేను సంసారం చూసుకోవద్దు అంటలేదు, నాకు సంసారం ఉంది. పిల్లలను చూడొద్దు అంటలేదు, నాకు పిల్లలు ఉన్నారు. అన్నీ అందరికీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే అతీతమైన వాడు మనకి దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా. తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది నీ కోసము. నీ జీవజలపు ఊటతో తృప్తిపరచుము దేవా, తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడు రీతిగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు. నీవుండగా ఈ లోకమే నాకు అక్కరలేదు, నీవుండగా ఈ లోకమే నాకు అక్కరలేదు. తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది. మీరు దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా హృదయం నిండా పెట్టుకుంటే మీ కార్యాలన్నీ ఆయనే చూసుకుంటాడు. అసలు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఏం చేయాలో కూడా ఆయనే చెప్తాడు. ఎందుకంటే ఎవరైనాను క్రీస్తుని ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడు పౌలు. క్రైస్తవులు కానీ సేవకులు కానీ చాలామంది యేసు కంటే ఆ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన పొందుకోలేకపోతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం మనది. కాబట్టి శిశువును చూసిరి, శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. శిశువుని చూశారు, మళ్ళీ బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన కాడి నుంచి మొదలెట్టేశారు. ఏమని? మాకు దేవదూతలు వచ్చి యేసున్నాడని చెప్పారు, మేము వెంటనే పరిగెత్తుకొచ్చాం, మేము యేసుని చూసాం అని అందరికీ చెప్పటం మొదలుపెట్టారు. అది సువార్త. దేవుని స్తోత్రం. ఈరోజు జరిగే సువార్త కూడా అదే. యేసుని గురించి అందరికీ చెప్పటమే మన డ్యూటీ. విననివ్వండి, వినకపోనివ్వండి, నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, మనం చెప్పటమే. మన మాటల్లో ఏ విధమైన సోది ఉండకూడదు. యేసు గురించే మాట్లాడాలి. వేరే సంభాషణ చేయకూడదు. నువ్వేమిచ్చావు, నేనేమిచ్చాను, నేనేం చేశాను, నువ్వేం చేసావు. ఎక్కడైనా గుమ్మాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పనికి మారిన సోది చెప్పేవారు నాలుక కొయ్యబడుతుంది. దేవుని స్తోత్రం.
నాలుగు కోసేస్తాడు దేవుడు. తర్వాత నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. మీరు అనవసరమైన సంభాషణలు, వ్యర్థమైన సంభాషణలు చేయకూడదు. మనం ఎవరిని చూసామండి? అందరూ చెప్పండి, చెప్పాలి. యేసుని చూసామా? చూసాక ఏం చేయాలి? యేసు గురించి చెప్పాలి. హల్లెలూయా. వేరే సంభాషణ ఏముంటుంది మనకి? ఎందుకు ఆ సంభాషణ వల్ల మనకు వచ్చే ఒరిగేది ఏంటి? ఫలితం ఏంటి మనకి? కదా, ఒరిగేది ఏంటి? నేను అమెరికా వాళ్ళతోటి, బెల్జియం, నార్వే అందరితోటి సహవాసం ఉంది నాకు కంపెనీలో ఉన్నప్పుడు. వాళ్ళు నేను గ్రానైట్ కంపెనీలో ఎండీగా ఉన్నప్పుడు వాళ్ళు నేను కలిసి 15 రోజులు హోటల్లో తిరిగినా, ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఉన్న సంభాషణ ఏంటో తెలుసా? నేను వాళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళని తెలుసా? కేవలం గ్రానైట్ గురించే. ఇంకా అసలు రెండో సంభాషణ లేదు వాళ్ళ దగ్గర. అసలు అదేంటి, ఇదేంటి, మూర్తి గారు అక్కడేంటి, ఇక్కడేంటి, అసలు వేరొక సంభాషణ ఉండదు వాళ్ళ దగ్గర. సబ్జెక్ట్. వింటున్నారా? మేము 10 రోజులు కలిసి ఉన్నా వేరే మాటలేమీ లేవు. స్నానం చేస్తూ భోజనం చేయటం, పడుకోవటం, తిరిగి లేవటం, సైట్కి వెళ్ళిపోవటం, ఏదైనా మాట్లాడుకుంటే ఆ గ్రానైట్ గురించి తప్ప వేరే సంభాషణ లేదు. మరి మనకి ఏం పని ఉందండి? యేసు గురించి తప్ప మనకి ఏం పని ఉందో చెప్పండి. దేవుని స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి చెప్పాలి? యేసు గురించి చెప్పాలి. మంచి మాటలు చెప్పాలి, మంచి ప్రేమకరమైన మాటలు చెప్పాలి, మంచి సలహాలు చెప్పాలి, మంచి జ్ఞానముతో నడవాలి. మనం వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం కలగాలి, ఆ స్నేహంలో సంతోషం కలగాలి. బాగా స్నేహం చేసి మోసం చేసేస్తే అది ఎంత దారుణమో ఆలోచించండి. బాగా స్నేహం చేసి ఆ స్నేహాన్ని డబ్బు కోసం వాడుకుంటే, ఆ స్నేహాన్ని స్వార్థం కోసం వాడుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళటం అనేది జరగదు. హల్లెలూయా. నీ స్నేహం మధురంగా ఉండాలి. స్నేహం ఎలా ఉండాలో తెలుసండి? వింటున్నారా? స్నేహం మరణం వరకు ఉండాలి. హల్లెలూయా. మరణం వరకు ఉండాలి. ఇప్పుడు స్నేహితులు ఉన్నారండి చిన్నప్పుడు 6 6 అసలు వదిలిపెట్టరు. ఇప్పుడు అదే స్నేహం, అదే స్నేహం. మొన్న భూలోకం అని వాడు నా స్నేహితుడు, అంటే లచ్చరాలను చూసారా, ఆ మరిది గారు అన్నమాట. వాడు నేను కలిసి చదువుకున్నాం, క్లాస్మేట్స్. వాడు బాగా డెవలప్ అయిపోయాడు. మన మా మావయ్య గారు పోయినప్పుడు వాడు వచ్చాడు అక్కడ. ఇద్దరం కలిసి గట్టిగా పట్టేసుకున్నాం, ఎరా బాగున్నాం. ఈడెవడు అన్నాడు, అన్న కొడుకురా అన్నాను, రాజేష్ని. ఏం చేస్తున్నారా అబ్బాయి అన్నాడు. ఆడేం చెప్పాక మీ నాన్న నేను తన్నుకునేవాళ్ళం, గుద్దుకునేవాళ్ళం. మీ నాన్న ఈ మిఠాయింట్లు తెచ్చేవాడు రా, ఏయో మిఠాయింట్లు ఉంటాయి అయ్యి. ఒరే ఏం మిఠాయింట్లు తెచ్చలే, ఏం మిఠాయింట్లు తెచ్చలే మర్చిపోయాను. ఇలాగా మాట్లాడుకుంటుంటే హృదయానికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి మనం మన స్నేహాలు ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు తర్వాత ఇలా వస్తుందనుకో, విడిగి ఆవిడ అలా తిరిగేస్తుంది, ఆవిడ అలాగ వెళ్ళిపోతుంది. ఏం స్నేహాలండి? ప్రాణం పోయే వరకు స్నేహం అలాగే ఉండాలి. హల్లెలూయా. ఎందుకు పోతాయి స్నేహాలు? స్వార్థం, మోసం, ధనాపేక్ష. స్నేహాల మధ్యన డబ్బులు వచ్చినా ఏదో వచ్చినా పోద్ది, పాపం వచ్చినా పోద్ది కదా. వింటున్నారా? కాబట్టి మనము ఎప్పుడు యేసుని గురించి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. మనకు అవసరం ఉంది యేసు గురించి చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యపడిరి. మన మహిమ ఏం చేసిందంటే, ఆ పక్కనే ఒక ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి అండి మహిమ. వెళ్ళి అమ్మా మీరు యేసుప్రభు గురించి తెలుసుకోండి అంతటా. వాళ్ళు ఏంటమ్మా అంటే, లోకరక్షకుడమ్మా, ఆయన రక్షించడానికి వచ్చాడు, మీరు ఇంకా తెలుసుకోలేదా అంటే వాళ్ళు సంతోషపడిపోయి ఆశ్చర్యపడిపోయారంట. కాకపోతే వాళ్ళు ఎవరో నాకు తెలదు, ఆవిడికి తెలదు. వెళ్ళేవా? వెళ్ళవు. ఇక్కడ ఇల్లు ఎవరు ఉన్నారు? ఎందుకని
నువ్వు చెప్పేవారికన్నా చెప్పావా? ఆ చెప్పిన వాళ్ళు ఎవరు గుర్తుండరు. మనం చేయవలసిన పని అది కదా. మనకు స్నేహాలు లేవా? ఉన్నాయి. ఆ స్నేహాలన్నీ చీట్లు, తుడుతాలు, వంటలు. ఈ స్నేహాలు అంతవరకే. మళ్ళీ నెల వచ్చేటప్పటికే డబ్బులు తీసుకుంటాం. అంతే నీకు నా ఆడకి మధ్యలో ఉన్న స్నేహం. మరి దేవుడి గురించి ఈ ఈ మానవుడు ఎక్కడికో వెళ్ళొచ్చాడు 2 సంవత్సరాలు. ఎవరికైనా చెప్పావా యేసు ప్రభు గురించి? ఎవరిని కూడా తీసుకురాలేదేంటి? దేవుని స్తోత్రం చెప్పండి. మీ వెనకాల ఉంది లావుగా మన అత్తగారు. ఎవరికైనా చెప్పావమ్మా నువ్వు యేసు ప్రభు గురించి? మీ అబ్బాయికి చెప్పావా? మీ అబ్బాయికి అదే వస్తాడంట, రేపటి నుంచి వస్తాడా? నువ్వు బస్సు దిగిగాడికే రాడు నిన్ను తీసుకెళ్తానికి. నానా బాధలు పడతా వెళ్తావు ఇంటికి కదా. యేసు గురించి చెప్పాలా వద్దా? నా జీవిత కాలమంతా నీ యేసుని వెంబడింతున్. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్ 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 యేసునే వెంబడింతున్ యేసునే వెంబడింతున్. నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. మరణమైన జీవమైన మరణమైన జీవమైన దుఃఖమైన సంతోషమైన దుఃఖమైన సంతోషమైన ఐశ్వర్యమైన పేదరికమైన ఐశ్వర్యమైన పేదరికమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. సువార్తను ప్రకటింతును వాక్యమునే బోధింతును. సువార్తను ప్రకటింతును వాక్యమునే బోధింతును. సమయమైన అసమయమైన సమయమైన అసమయమైన నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. దేవుని స్తోత్రం. హృదయంలో యేసుంటే చాలు చెప్తాం. మనిషి హృదయంలో ఏదుందో అదే మాట్లాడతాడు. హృదయంలో యేసుంటే యేసు గురించి మాట్లాడతాం. డబ్బు ఉంటే డబ్బు గురించి, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ గురించి, ఎవరి మీద ఈర్ష ఉంటే వాళ్ళ గురించి, ఎవరి మీద కామం ఉంటే వాళ్ళ గురించి. హృదయంలో యేసుంటే యేసు గురించి మాట్లాడతాం. హృదయంలో యేసుంటే మంచి మాటలే మాట్లాడతాం కదా. కాబట్టి ఈ మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరి చూడండి, మరీకి దేవదూత చెప్పాడు, మరి దూతలు చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అమ్మా నీ కుమారుడు దేవుడు, నీ కుమారుడు దేవుడు. చూస్తారండి ఎంత ధన్యురాలో. మరి ఆవిడేం చేస్తుంది? హృదయములో ప్రతి మాట భద్రపరుచుకుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆవిడ హృదయం నిండా యేసయ్య తలంపులు మధురంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆవిడికి విపరీతమైన గర్వం వచ్చిందా? ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకు రాలేదు? మరి గర్వం. అసలు యేసు ప్రభువును మాదిరిగా తెలిసినోడి ముందే ఎవరో ఆగుతలేదు.
మరి ఆవిడికి కడుపులో నుంచి వచ్చినోడి ముందు గర్వం లేదేంటి? ఆవిడ కడుపులోంచి ఎవరు వచ్చారు? దేవుడే కదా, లోకరక్షకుడే కదా. అందరూ వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టమని చెప్పాలి కదా. ఆవిడ ఉందా? అందుకే మరియను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దీనురాలు. మరి ఎవరండి? దీనురాలు. చెప్పాలి అందరూ. అంటే చాలా దీనత్వం కలిగినటువంటి మరియ. మనం ఎలా ఉండాలి చెప్పాలి? చాలా దీనంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలండి? దీనంగా ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే మనం అందరికంటే వెనకాల కూర్చోవాలి. అందరికంటే వెనకాల. ఒకవేళ స్థలం లేదనుకోండి, అప్పుడు దేవుడు పిలుస్తాడు, ఎదురుకు రమ్మంటాడు. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాము. యేసుప్రభు ఎవరు? దీనుడు. మనం ఎలా ఉండాలి? దీనంగా తగ్గించుకుని ఉండాలి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తమ్ము విన్న వాటిని కన్న వాటిని. చెప్పండి, విన్నారు చూశారు. చెప్పాలి, విన్నారు చూశారు. అంటే మీరందరూ నాతో కలిసి చెప్పండి, విన్న వాటిని కన్న వాటిని. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మరి ఇప్పుడు చాలామంది సేవకులు, విశ్వాసులు ఏం చేస్తున్నారు? విన్న వాటిని, కన్న వాటిని, లేనిపోని వాటిని. అంతేనా? లేనిపోని వాటిని. ఎందుకయ్యి? ఏడకై కదా. విన్నవాటిని కన్నవాటిని చెప్తున్నారో లేదో తెలదు, కానీ లేనిపోని వాటిని కదా. చెప్పండి. ఒక పాస్టర్ గారు విజయవాడలో ఒక పెద్ద కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి, నాకు దర్శనం వచ్చిందండి, మీరు ₹1,00,00,000 పెట్టి నాకు మందిరం కట్టారంట. నేను భీమవరం స్వయంగా చూశానండి ఈ సంఘటన. మీరు ₹1,00,00,000 పెట్టి మందిరం కట్టారని నాకు దర్శనం వచ్చిందండి అన్నాడంట. ఆ కాంట్రాక్టర్ అన్నాడంట, మీరు ఎన్నింటికి వచ్చిందండి దర్శనం అంటే 2:30కి. 3:30కి నాకు దర్శనం వచ్చింది అన్నాడంట కాంట్రాక్టర్. ఏమని? ఆడితో చెప్పాను కానీ నువ్వు కట్టొద్దు, కంగారు పడి అని నాకు చెప్పాడు అన్నాడంట. వదిలిపోయిందా? ఆ దర్శనం వచ్చిందా నీకు? గాల్లో కనపడిందా నీకు బైబిలు? ఒకటి పెట్టేస్తావా? గాల్లో కనపడుతుందంటే బైబిల్ గాల్లో కనపడదు. బైబిల్ స్థిరమైనది, దేవుడి వాక్యం. దేవుని స్తోత్రం. వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి ఏంటో ఇష్టం అండి. నేను భీమవరాన్ని ఆయన చనిపోయాడు, ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడండి. భీమవరంలో ఒక అతను ఉన్నాడండి, అతని పేరు కూడా వద్దు, బాగా అందరికీ ఇస్తాడు. ఆయన కేకేసాడంట. ఆయన చెప్తున్నాడు, ఆయన కేకేసి, నీ గురించి నాకు దర్శనం వచ్చింది, నువ్వు ఇలాగ అక్కడ మందిరం కట్టాలి అని చెప్పాడంట. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఆలోచించుకునే లోపలే నేను చచ్చిపోయాడు, నేను ఇంకా మానేశాను కడతాం అంటున్నాడు అతను. దేవుని స్తోత్రం. ఏంటండి ఇవన్నీ చెప్పండి? ఎందుకంటే అలాగా నమ్ముతారు కదా మీరు. మా హింతో నేను చెప్పాను అనుకోండి, అమ్మా నువ్వే మొత్తం మందిరం కట్టేసాడు బాబు అని కంగారు పడిపోద్ది. చెప్పకూడదు కదండి అలాంటి మాటలు, తప్పు కదండి. కాబట్టి మనం ఏం చెప్పాలి? చెప్పు ఆనందు. విన్న వాటిని మళ్ళీ చెప్పండి. ఏం చెప్పకూడదు? లేని వాటిని చెప్పకూడదు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది తెలుసా? లేని వాటిని పుట్టించకూడదు. దేవుని స్తోత్రం. లేని వార్తను పుట్టించకూడదు. చెప్పండి, లేని వార్తను పుట్టించకూడదు. లేనిపోని చెప్పుకుంటే అలవాటు అందరికీ. తర్వాత దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. అప్పుడు వెళ్ళారండి మంద దగ్గరికి. ఎన్ని రోజులు తిరిగారో వీళ్ళు నాకు తెలియదు, కానీ అప్పుడు మంద దగ్గరికి వెళ్ళారు. మంద దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మంద కట్టుకున్నా దేని గురించి చెప్తారు? యేసయ్య గురించి చెప్తారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు నేను ముగించే ముందు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు అవకాశం ఉన్న కాడల్లా యేసయ్య గురించి చెప్పండి. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. పరిశుద్ధంగా జీవించండి.
సంతోషంగా ఉండండి. యేసయ్య మీతో ఉంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. మనకు లోటు రానివ్వడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి సువార్త రాజు గారు, రాణి గారు, వారి కుటుంబం ఉదయకాలం నుంచి ప్రార్థనలు, ఈ సువార్త అభ్యంతరాలు, ఆటంకాలు తొలగిపోయి మధురంగా, అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు. రాబోయే దినాల్లో సువార్త రాజు వివాహము ఘనంగా చక్కని బిడ్డ, మీరు ఏర్పాటు చేసిన బిడ్డతో వివాహం జరిగించి, సువార్త రాణి గారు చక్కని గృహం నిర్మించుకోవటానికి అన్నీ సమకూడి జరిగించి, వారి బంధువులు అనేక మంది రక్షణలోనికి వచ్చినట్లు ఉదయకాలం చేసిన ప్రార్థనలు ఫలింపచేసి రాబోయే దినాల్లో వారి కుటుంబం అంతా నీలో ఆనందించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అలాగే రేపు పగల ఆరాధనలు అయిన తర్వాత రేపు సాయంత్రం ర్యాలింగ్లో మన సహోదరుడు విజయ్ గారు వ్యాన్ వస్తుంది. మనం 7:30 కల్లా కత్తోపాటు చేరుకుందాం. పాతొక్కు 6:30కి ఇక్కడ వేల్పూర్లో బస్సు సిద్ధంగా ఉంటుంది. అందరూ బాగా ప్రార్థన చేయండి. కత్తోపాడులో బలంగా జరగాలని ప్రార్థించండి. జాగ్రత్తగా వెళ్ళండి. అందరూ కూడా అల్పాహారం తీసుకోండి.